ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 9వ అధ్యాయం. నిర్గమకాండం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 9వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు మనం చదివితే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పశువులు చనిపోవడాన్ని మనం చూస్తాం. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు దద్దురులు కలగడాన్ని మనం చూస్తాం. 13వ వచనం నుంచి 35వ వచనం వరకు వడగండ్లు పడడాన్ని మనం చూస్తాం. 1 నుంచి 7 వచనాల్లో పశువులు చనిపోయినాయి. ప్రభు మోషేతో చెప్పాడు ఏమనంటే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు వారిని పోనీనొల్లక ఇంకను వారిని నిర్బంధించావంటే, ఇదిగో యెహోవా బాహుబలం పొలంలో ఉన్నటువంటి నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వస్తుంది. వాటికి మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగుతుంది. అయితే ప్రభు ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరుస్తాడు. ఇశ్రాయేలుకు ఉన్న వాటిలో ఒక్కటైనా చావదు అని హెబ్రీయుల దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పు అని మోషేతో చెప్తారు. రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యం జరిగిస్తారు. టైం కూడా నిర్ణయిస్తున్నారు ఆయన. ఈ ప్రజలను నీవు వారిని పోనీయకుండా నిర్బంధిస్తే మిక్కిలి బాధాకరమైన తెగులు వస్తుంది. ప్రతిసారి ఫరోను దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇది దేవుని కృపను సూచిస్తూ ఉంది. నీవు నిర్బంధిస్తే ఇలా జరుగుతుంది, లేకపోతే శిక్ష ఉండదు, అలా అయినా వింటాడు ఫరో అని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. శిక్ష, రక్షణ, ఈ రెండు దేవుడు ఫరో ఎదుట పెడుతున్నాడు. ఈ రెండిట్లో ఫరో దేన్నైనా కోరుకోవచ్చు. ఫరోకు స్వాతంత్ర్యం ఉంది. వారిని విడిపించి రక్షణ కోరుకోవచ్చు, లేకపోతే వాళ్ళని నిర్బంధించి శిక్ష అయినా కోరుకోవచ్చు. అయితే ఫరో ప్రతిసారి కూడా ఇశ్రాయేలు నిర్బంధించి శిక్షనే కోరుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు అంటారు, పొలంలో ఉన్న పశువులు, గాడిదలు, ఒంటెలు, గుర్రములు, వాటన్నిటి మీదకి తెగులు వస్తుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి తెగుళ్ళలో మరణం లేదు, కానీ ఇప్పుడు ఈ తెగులు ద్వారా మరణాన్ని పంపిస్తున్నాడు. ఈ మరణంలో కూడా ఈ మరణ విషయంలో కూడా క్రమక్రమంగా పెరుగుదలను మనం చూస్తాం. అయితే దేవుడు ఇశ్రాయేలు వారి పశువులను వేరు చేస్తున్నాడు. 8వ అధ్యాయం 22వ వచనంలో దేశాన్ని వేరు చేశాడు. వాళ్ళు నివసించిన ప్రదేశాన్ని, ఐగుప్తు దేశాన్ని వేరు చేశాడు. ఇప్పుడు ప్రజలను ప్రత్యేకిస్తున్నాడు. పశువులను కూడా ప్రత్యేకిస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లల్లో ప్రత్యేకత ఉండాలి. 5వ వచనంలో మనం చూస్తే ఈ శిక్ష రేపు వస్తుంది అని చెప్తారు. అంటే ఇలా చెప్పడంలో కూడా ఫరోకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు.
సహజంగా ఎవరికైనా రేపు ఏదైనా శిక్ష ఉంది అని అంటే ఏం చేస్తారు? అది తొలగిపోయే మార్గాన్ని చూసుకుంటారు. అయితే ఫరో ఆ సమయాన్ని కూడా త్రోసిపుచ్చి శిక్షకే సమ్మతిస్తున్నాడు. కాబట్టి ఆలోచనలో చూస్తే దేవుడు చెప్పినట్లే చేశాడంట. దేవుడు చెప్పినట్లు చేశాడు. ఆలోచన మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులని చచ్చెను గాని ఇశ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు. ఐగుప్తీయులు ఎద్దు బొమ్మను చేసుకుని దానికి ఆఫిన్ అనే పేరు పెట్టి, ఈ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న మా పశువుల మందలన్నీ కాపాడేవాడు అని వాళ్ళ యొక్క నమ్మకం. దేవుడు ఐగుప్తీయుల పశువులన్నిటినీ చంపినప్పుడు ఐగుప్తీయుల ఆఫిన్ అనేటువంటి దేవుడు వారి పశువులను రక్షించలేడని, ఆ దేవుడు ఒట్టిదని మన ప్రభు నిరూపించాడు. కాబట్టి ఏ తెగులైనా సరే, వచ్చే తెగులు ఏదైనా సరే దేవుని హద్దులోనే ఉండి దాని పని జరిగించాలి. 8వ అధ్యాయంలో చూస్తే ఈగలు కూడా దేవుని హద్దులో నుండి వాటి పని జరిగించాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తెగులు ఆయన హద్దులోనే ఉండి ఇశ్రాయేలు పశువుల్లో ఒక్కదానికి కూడా చావు రాలేదు. అంటే ఆ యొక్క తెగులు కూడా దేవుని మాటకు లోబడుతుంది. కానీ ఫరో దేవుని మాట వినట్లేదు. ఒకప్పుడు సమస్త జీవరాశులు దేవుని మాటకు లోబడి నోవహు చేసిన ఓడలోకి ప్రవేశించాయి. కానీ ఫరో దేవుని మాటకు లోబడట్లేదు. కాబట్టి భయంకరమైనటువంటి శిక్షకు గురవుతూ ఉన్నాడు. నేడు మనం కూడా దేవుని మాట వినకపోతే మనకు కూడా శిక్ష తప్పదు. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయన ఇష్టానికి లోబడి మనం జీవిస్తే ఆయన ద్వారా మనం దీవెనలు పొందగలం. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే దద్దురులు కలిగిందంట. ప్రభు అంటారు, మీరు మీ పిడికల నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లాలి. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా కూడా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద, జంతువుల మీద పొక్కు దద్దుర్లు అవుతాయని మోషే అహరోనుతో చెప్పారు. కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకొచ్చి ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు, జంతువులకు పొక్కు దద్దుర్లు అయినాయి. ఆ దద్దుర్ల వల్ల సెకండ్ గంట కూడా మోషే ఎదుట నిలవలేక వెళ్ళిపోయారంట. ఆ దద్దురులు సెకండ్ గంటకు ఐగుప్తీయులందరికీ పుట్టినాయి. అయినా సరే ఫరో హృదయం కఠినం అయిపోయింది. ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీద పొక్కులు దద్దుర్లు అయినాయి. కర్రను పాముగా మార్చాడు ఒకప్పుడు, తర్వాత నీళ్లను రక్తంగా మార్చారు, ఆ తర్వాత ధూళిని పేలుగా మార్చాడు. ఈ భాగంలో ఆవపు బుగ్గి పొక్కులు దద్దుర్లుగా మారుస్తున్నాడు. ఈ తెగులు జంతువుల మీదకు, మనుషుల మీదకు వచ్చింది. దేవుడు ముందే మనుషుల మీదకి రానియలేదు. ముందు పశువుల మీదకి వచ్చింది, తర్వాత పశువులన్నీ చనిపోయినాయి. అయినా సరే అతను కఠినత్వం విడవలేదు. కాబట్టి ఇప్పుడు వారి మీదకి వచ్చింది తెగులు. అందుకే 11వ వచనంలో మనం చూస్తే సెకండ్ గంటలు మోషే ఎదురు నిలవలేకపోయారంట. ఒకప్పుడు మోషేని ఎదిరించారు. మోషే చేసిన వాటిని వాళ్ళు మార్చాలి. అసలు యాక్చువల్గా మార్చలేకపోయారు. మోషే చేసినట్టు చేశారు. ఆ తర్వాత ఎదిరించడానికి కూడా శక్తి లేకపోగా ఇది దేవుని శక్తి అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ సెకండ్ గంటకే శిక్ష వచ్చింది. తప్పించుకోలేకపోయారు. దేవుణ్ణి మానవుడు ఏమో ఎదిరించగలడండి? ఎదిరించి ఎలా జయం పొందగలడు? అందుకే వాక్యంలో ఏమనుంటుంది? జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటాడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు.
అలాంటి గొప్ప దేవుని ఎదుట ఈ మంత్రగాళ్ళు ఏపాటి వాళ్ళు, అందుకే నిలవలేకపోయారంట. అందుకే 12వ వచనంలో మనం చూస్తే, ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయాడు. ఇంతకుముందు 6 సార్లు అతను కఠినం చేసుకున్నాడు. 7వసారి ప్రభువే అతని హృదయాన్ని కఠినం చేసేసాడు, కఠినపరిచేశాడు ఆయన. దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తాడు. మనకిచ్చిన అవకాశాల్లోనే మనం మన జీవితాలను చక్క చేసుకోవాలి, లేకపోతే శిక్ష తప్పదు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే, నీవు తెల్లవారుగానే లేచి ఫరో ఎదుట నిలబడాలి అంటాడు. 13వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించటకు నా జనులను పోనేము. తెల్లవారుగానే లేచి ఫరో ఎదుట నిలబడాలంటున్నాడు. దేవుని కార్యాలు ఉదయం చేయడం. మనం ప్రతిదినం మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడం ఆశీర్వాదం. యెహోషువ కూడా వేకువనే లేచి దేవుని పనిలో ముందుకు సాగేవాడు. వేకువనే లేచి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువనే లేచినప్పుడు, యెహోవా వేకువనే లేచినప్పుడు. 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయం యెహోషువ లేవగా యాజకులు యెహోవా మంచమును ఎత్తుకుని మోసిరి. 15వ వచనం. యెహోషువ గ్రంథం 4:6-15. 7వ దినంలో వారు ఉదయం చీకటితోనే లేచి చాలామంది భక్తులు వేకునే లేచి దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ వచ్చారు. చాలామంది భక్తులు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. కీర్తన 119, 62. కీర్తన 119, 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. 147. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మనం కూడా వేకునే దేవుని సన్నిధిలో గడపడం మంచిది. దేవుని కార్యాలకు మనం మొదటి స్థానం ఇవ్వడం మంచిది. మొదటి సమయం, మొదటి స్థానం దేవునికి మనం ఇచ్చినప్పుడు మిగతా సమయం కానీ మనం చేసే కార్యాలు కానీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. సారెపతి విధవరాలు మొదటి అప్పం ఏలియాకి ఇచ్చింది, మిగిలిన పిండి ఆశీర్వదించబడింది. కరువు కాలం అంతా వాళ్ళు పోషించడానికి కారణమైంది. ఇంకా 13వ వచనంలో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. అలా చెప్పమన్నారు ప్రభు. ఈ మాట దేవుడు ప్రతిసారి ఫరోతో చెప్తూ వచ్చారు. ఇలా పదే పదే చెప్పినా ఫరో వినలేదు. చూడండి, ప్రభు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే ప్రభు ఎంత ఓర్పు, సహనం, దీర్ఘశాంతం కలవాడని మనకు అర్థమవుతోంది. ఎన్నిసార్లు ఫరో వినకపోయినా సరే దేవుడు పదే చెప్తున్నాడు. యాక్చువల్గా మనం ఎవరికైనా 1-2 సార్లు చెప్పినప్పుడు వినకపోతే
మళ్ళా చెప్పడానికి మనకు మనసు ఉండదు. కానీ దేవుని ఓర్పు ఎంత మెచ్చదగినదో చూడండి. దేవుడు అంటారు ఇంకా 14వ వచనంలో, సమస్త భూమిలో నా వంటి వారు ఎవ్వరూ లేరని నువ్వు తెలుసుకోవాలని ఈసారి నా తెగుళ్ళు నీ హృదయాన్ని నొచ్చుకున్నంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి నేను పంపిస్తాను అంటున్నారు. అంటే ఇలా చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు అన్నాడు కదా ఫరో, ఏమని, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. నేను యెహోవాను ఎరగను అన్నాడు. అందుకే ప్రభు ఫరోకి ఆయన ఎవరో అర్థమయ్యేలాగా చేస్తున్నాడు. క్రమక్రమంగా యెహోవా ఫరోకి అర్థమవుతా ఉన్నాడు. ఆయన అంటారు, ఈసారి నా తెగుళ్ళన్నీ కూడా నీ హృదయాన్ని నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి నేను పంపిస్తాను. నీ సేవకుల మీద, నీ ప్రజల మీదకి నేను పంపిస్తానని చెప్తున్నారు. నా ప్రజలను పోనిమ్ము, లేని శిక్ష వస్తుంది అని చెప్తున్నారు. ప్రతిసారి కూడా రక్షణ మార్గం, శిక్షా మార్గం ఫరో ఎదుట ఉంచుతున్నాడు. శిక్ష లేకుండా రక్షణ కావాలంటే ఇశ్రాయేల్ని పోనివ్వాలి అతను, లేకపోతే శిక్ష వస్తుంది. ప్రతిసారి కూడా ఫరో శిక్షణ కోరుకుంటున్నాడు. 7వ అధ్యాయంలో తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఫరో హృదయానికి బాధ కలగలేదు. అప్పుడే ఫరో ఇశ్రాయేల్ని పోనిస్తే ఏ బాధ వచ్చేది కాదు. 8వ అధ్యాయంలో బాధకరమైన తెగుళ్ళను పంపించాడు, వినలేదు. 9వ అధ్యాయంలో మిక్కిలి బాధకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. మిక్కిలి బాధకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఫరో తిరుగుబాటు చేసే కొలది శిక్ష కూడా పెరుగుతూ వచ్చింది. అలా పెరిగి పెరిగి ఐగుప్తు దేశం చివరికి నాశనం అయిపోవడానికి కారణమైంది. ఫరో మొదటే లోబడి ఉంటే ఈ శిక్ష వచ్చేది కాదు. ఫరో యొక్క మూర్ఖత్వం, కఠినత్వం ఈ శిక్షలకు కారణమైంది. నేడు మనం కూడా దేవుని ఎదుట సంపూర్ణంగా మనల్ని మనం తగ్గించుకుని దీనులుగా కనబడితేనే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు, కానీ అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. పేతురు గారు అదే అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును అంటాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటుని నిన్ను నీ జనులను కూడా తెగులతో కొట్టేస్తానంటాడు 15వ వచనంలో. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి, ఒకవేళ నా చెయ్యి చాపి ఉన్నానా, నిన్ను నీ జనులను తెగులతో కొట్టివేస్తాను. అంటే ఒక్కసారి నాశనం చేయగలడు ఆయన ప్రభు. సొదొమ మీద అగ్ని కురిపించినట్లు వాళ్ళ మీద అగ్ని కురిపించి నాశనం చేయగలడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి అంటాడు భక్తుడు కీర్తన 19:9. అయినా సరే దేవుడు వారిని ఒకేసారి నాశనం చేయట్లేదు. హబక్కూకు భక్తుడు అన్నట్టు, హబక్కూకు 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నట్టు, ఆయన కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకం చేసుకుంటాడు, చూపిస్తాడు. అందుకే క్రమక్రమంగా శిక్షను పెంచుతూ వస్తున్నాడు. ఒకేసారి వారిని నాశనం చేయట్లేదు. ఆయన నాశనం చేయగలడు ఒకేసారి. ఇంకా అంటారు, నా బలమును నీకు చూపినట్లు భూలోకమందు అంతటా నా నామం ప్రచురం చేయబడినట్లు ఇందుకే నేను నిన్ను నియమించాను అంటున్నాడు. దేవుడు ఫరోని ఎరిగి ఉన్నాడు. ఫరో గురించి అంతా తెలుసు ఆయనకి. అతడు కఠినుడని దేవునికి ముందే తెలుసు. అతని ఎదుట దేవుని యొక్క తన మహాశక్తిని, అద్భుతాలని, ఆయన ప్రభావాన్ని కనపరచడానికి దేవుడు ఫరోని నియమించాడు. ఎందుకంటే అతను కఠిన హృదయుడని ప్రభువుకు తెలుసు. దేవుడు 2 విధాలుగా చేయగలడు. ఆయనకు లోబడితే ఆయన నామ మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. ఆ వ్యక్తి చేత ఆయన శక్తిని లోకానికి కనపరుస్తాడు. లోబడక తిరుగుబాటు చేస్తే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహాశక్తిని బయలుపరిచి అద్భుతాలు జరిగించడం వలన
తన నామాన్ని భూలోకమందు అంతటా ప్రచురమగినట్లు చేసుకోగలడు. దేవుడు ఫరో ఎదురు చేసిన మహత్కార్యాలు భూలోకమందు అంతటా కూడా ప్రచురమైనవి. భూలోకమందు అంతటా కూడా ప్రచురమైనవి. చాలామంది విని తెలుసుకున్నారు. నేటి దినాల్లో ప్రభు సంఘాల్లో కూడా కొంతమందిని నియమించాడు. కొంతమంది సువార్థికులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా, అపొస్తలులుగా, ప్రవక్తలుగా నియమించాడు దేవుడు. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసం సువార్థికులు, పెద్దలు, ఉపదేశకులు, కాపరులు ప్రయాసపడవలసిన వారుగా ఉన్నారు. వారి ద్వారా అనేక మందిని సంఘ సభ్యులుగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో సభ్యులుగా చేర్చుట కొరకు, సంఘంలో ఉన్నటువంటి సభ్యుల్ని సంపూర్ణతలో ఎదిగించుట కొరకు ప్రభు వాళ్ళని నియమించాడు. అందుకే ప్రతి వారికి తన పనిని ఆయన నియమించాడు. ప్రతి ఒక్కరూ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం గలవారవ్వాలని దేవుడు తన స్వరూపంలోకి దినదినము మనందరినీ మార్చడానికి, మనం ఎదుగుతూ ఉండాలని మహిమ నుండి అధిక మహిమను మనకిస్తూ తన స్వరూపంలోకి మార్చుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రభు నియమించాడు. ఫరోను ఎందుకు నియమించాడంటే తన మహిమను, తన మహత్యాన్ని, తన బలాన్ని లోకానికి తెలియపరచడానికి. 17వ వచనంలో చూడండి ఏమంటున్నారు, నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. నీవు ఇంకా నా ప్రజలను పోనీక నీవు అతిశయపడుతున్నావు. ఫరో యొక్క అతిశయం నాశనానికి కారణమైంది. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 16వ అధ్యాయంలో 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటాడు. సాతాను గర్వించి నరకానికి బద్దుడయ్యాడు. సాతానులో గర్వం అతని నరకపాత్రుడిగా చేసింది. ఉజ్జియా అనేటువంటి రాజు మనసును గర్వించాడు, చెడిపోయాడు. నెబుకద్నెజరు అనేటువంటి మహారాజు గర్వించి గడ్డి మేసాడు. మనం కూడా చాలాసార్లు నేను గొప్పగా కనపడాలి, అందరి దృష్టిలో నేను మెన్నగా ఉండాలి, నా మాటే చెల్లాలి, నేనే బుద్ధిమంతుడిని, నా మాట ప్రకారం అందరూ చేయాలి, ఇలాంటి కోరికలు చాలా ప్రమాదం అండి. తగ్గించుకున్న వారిని ప్రభు హెచ్చిస్తాడు. అందుకే రోమపత్రికలు అంటారు 12వ అధ్యాయంలో 16వ వచనంలో, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గుబాటి యందు మనస్సు ఉంచండి అంటాడు. ఇంకా 18వ వచనంలో మనం చూస్తే, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించేదను, ఐగుప్తు రాజ్యం స్థాపించదు మొదలుకొని ఇది వరకు అందులో అటు వడగళ్ళు పడలేదు అంటున్నారు. నేను మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు, వడగళ్ళు కురిపిస్తాను. కారణం ఏంటంటే ఫరో యొక్క అతిశయమే కారణం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆపత్కాలం కొరకు, యుద్ధ దినం కొరకు, యుద్ధం కొరకు దేవుడు వడగండ్లని నిధుల్ని దాచి ఉంచాడంట. నువ్వు చూసావా అని అడుగుతాడు యోబుని ప్రభు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 38వ అధ్యాయం 33 కాదు 38వ అధ్యాయం 23వ వచనం, ఆపత్కాలం కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు నేను దాచించిన వడగండ్ల నిధులను నువ్వు చూసావా? వడగండ్ల నిధులను దాచి ఉంచాడంట ప్రభు. వడగండ్ల నిధుల్ని దాచి ఉంచారు. 135వ కీర్తన 135వ కీర్తన 7వ వచనం, 7వ వచనం, బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయన, వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయన, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. తన నిధులలో నుండి గాలిని బయలు వెళ్ళజేస్తాడు. 105వ కీర్తన 32, 33 వచనాలు,
32, 33. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించాను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాను, వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టాను, వారి ప్రాంతమందుల వృక్షములను విరగొట్టాను. కాబట్టి నిధుల్లో నుండి ఆయన గాయనలు బయలుచేసేవాడు, వడగండ్లు దాచి ఉంచేవాడు. దేవుని యొక్క అత్యున్నతమైన స్థితి ఇక్కడ వివరించబడతా ఉంది. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి దేవుడు వడగండ్లను రప్పిస్తున్నాడు. ఎన్నోసార్లు వడగళ్ళు పడి ఉంటాయి, కానీ ఇవి మిక్కిలి బాధాకరమైనవి. ప్రకటన గ్రంథం 16:21 మనం చూస్తే 5 మణుగుల బరువు కలిగినటువంటి వడగండ్లు. ఇవి మరీ బాధాకరమైనవి. 17వ వచనంలో ఏమన్నారు మన భాగంలో? మిక్కిలి బాధాకరమైనవి. 18వ వచనం, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపిస్తాను. 19వ వచనంలో అంటాడు, కాబట్టి నీవు ఇప్పుడు నీ సేవకులను పంపి నీ పశువులను పొలంలోని కలిగి ఉన్న యావత్తును త్వరగా భద్రం చేసుకో. ఇంటికి రెప్పింపబడకుండా పొలం నుండి ప్రతి మనుషుని మీద, జంతువుల మీద వడగండ్లు కురుస్తాయి, అప్పుడు అవి చేస్తాయని చెప్పారు. దేవుడు ఇలా చెప్తున్నాడంటే ఫరో పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత తిరుగుబాటు చేస్తున్నాడో అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఫరో మాత్రం దేవుని ప్రేమను తృణీకరిస్తూ ఉన్నాడు. 20-21 వచనాలు మనం చూస్తే, ఫరో సేవకులు యెహోవా మాటకు భయపడిన వారు తన సేవకులను తన పశువులను ఎండలోకి త్వరగా రప్పించాడు. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పని వారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాడు. దేవునికి భయపడిన వారు పశువుల్ని సేవకులను ఇండ్లకు రప్పించారు. మరి కొంతమంది దేవుని మాటను లక్ష్య పెట్టగా వాటిని పొలంలో ఉంచారంట. ఇళ్ల దగ్గరికి వచ్చిన వాళ్ళకి రక్షణ కలిగింది, కానీ బయట ఉన్నది యావత్తు నాశనం అయిపోయింది. 25వ వచనంలో అదే ఉంటుంది. 25వ వచనంలో, ఆ వడగండ్ల ఐగుప్తు దేశం అంతా మనుషుల మీదేమి జంతువుల మీదనేమి బయట యావత్తు నశింపచేశాను. వడగండ్లోని ప్రతి పొలంలోని కూరను చెడగొట్టాను, పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టాను. కాబట్టి దేవుడు చెప్పినట్లు అన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. వారు దేవుని మాటను ఇంకా నమ్మలేక నాశనం చేయబడ్డారు. ఇప్పుడు కూడా దేవుని సువార్త విరివిగా ప్రకటించబడతా ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. కాబట్టి దేవుని మాట ప్రకారం మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు వడగళ్ళు, పిడుగులు వచ్చాయంట. 22వ వచనం మనం చదివితే, తన చెయ్యి ఆకాశం వైపు చూపించినప్పుడు ఐగుప్తు రాజ్యం మొదలుకొని అట్టిది ఎప్పుడూ జరగలేదంట. బయట ఉన్న యావత్తు నాశనం అయిపోయినాయి. 24-25 వచనాల్లో ఐగుప్తు దేశం అంతటా ఎప్పుడు అలాంటిది కలగలేదు. ఆ వడగంట్లు మనుషుల మీద, జంతువుల మీద, ప్రతి కూరని పొలంలో ప్రతి చెట్టును విరగొట్టారు. ముప్పై 32 వచనాలు, అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసాను, యవల చేలు వెన్నులు వేసినాయి, కనుక జనప యవల చేలు చెడగొట్టబడను. గోషెను దేశంలో మాత్రమే నాయించాడు దేవుడు. 26వ వచనం, అయితే ఇశ్రాయేలులో ఉన్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. చూడండి, దేవుడు తన యందు భయభక్తులు గల వారిని, దేవుని ప్రేమించే వారికి మేలే జరుగుతుందండి. అందుకే మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు అంటారు పౌలు గారు. 27-28 వచనాల్లో మనం చూస్తే, ఇది చూడగా ఫరో మోషే అహరోను పిలువనంపి, ఈసారి పాపం చేసి ఉన్నా, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గుడు, ఎంత మటుకు చాలను, ఇకను బ్రహ్మాండమైన ఉరువులు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకున్నాడు, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇంకనూ నిలపనని వారితో చెప్పగా. ఇక్కడ ఫరో మొరపెడుతున్నాడు. భయముతో నిండింది అతని మొర్ర. దేవుని యొక్క గొప్ప మహాత్మ్యం ఎదుట నిలబడలేక మోషేని అడుగుతున్నాడు, ఎంత మటుకు చాలు, బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు వద్దు అంటున్నాడు.
ప్రభువుని ప్రార్థించే స్థితిలోకి మళ్ళీ దిగాడు. మారు మనసు వచ్చిందంటే, పశ్చాత్తాపడ్డాడంటే లేదు. కానీ కష్టం వచ్చింది కాబట్టి భయపడుతున్నాడు. అందుకే ప్రార్థన చేయమని కోరుతున్నాడు. అందుకు మోషే ప్రార్థన చేయమని మోషేని కోరుతున్నాడు. అప్పుడు మోషే అంటాడు, ఈ పట్టణం నుండి బయలువెళ్ళగా నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు మాన్ను, ఈ వడగండ్లకి మీదట పడవు. అందువల్ల భూమి అంతా కూడా యెహోవాదని నీవు తెలుసుకుంటావు అంటాడు. ఇక్కడ మోషే నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, ఉరుములు వడగండ్లు పడవు, అందువల్ల భూమి యెహోవాదని నువ్వు తెలుసుకుంటావు అంటున్నాడు. యాక్చువల్గా దేవుడు భూమిని ఆయన సిద్ధం చేసి నరులకు ఇచ్చాడు. మోషే ఇంకంటాడు 30వ వచనంలో, అయినను నీవు నీ సేవకులు ఇకను దేవుడని యెహోవాకు భయపడరని నాకు తెలుసు అంటున్నాడు. ప్రతిసారి కూడా ఫరో ఇలాగే మాట్లాడుతున్నాడు. కష్టం రాగానే ప్రార్థించమంటాడు, కష్టం తీరిపోయాక కఠినత్వం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇదంతా ప్రతిసారి చూసినటువంటి మోషే అంటున్నాడు, నువ్వు నీ సేవకులు భయపడరని నాకు తెలుసులే, ఎంత జరిగినా సరే మీరు లోపడరు అంటున్నాడు. కొందరు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారండి. విశ్వాసులు కూడా చాలామంది ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. కష్టం, శ్రమ, బాధ రాగానే ప్రార్థన చేస్తారు. కష్టం తీరిపోగానే మళ్ళీ లోకంలో, అజ్ఞానంలో, అపవిత్రతలో కలిసిపోతూ ఉంటారు. ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకుంటారు, ఆపద తీరిపోయాక మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఇక్కడ మోషే చేతులు ఎత్తుతున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? చేతులు ఎత్తున్నాడు. 33వ వచనం, మోషే ఫరోను విడిచే పట్టణం నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను. వర్షం భూమి మీద కురియటం మానేను. మాటలు లేని ప్రార్థన అన్నమాట ఇది. యెహోవా వైపు చేతులెత్తగా ప్రార్థన చేసినట్టే పని జరిగింది. భయంకరమైన ఉరుములు వడగండ్లు మోపైన వర్షం నిలిచిపోయిందండి. ప్రార్థన అంటే కేకలతో కూడిందే కాదు. ప్రార్థన అంటే ఎన్నో విస్తారమైనటువంటి మాటలు ఉపయోగించి చేసేదే కాదు, నిశ్శబ్దంగా కూడా జరగగలదు. అందుకే రోమపత్రిక 8:26 అంటారు, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారంటారు. కాబట్టి మామూలుగా చేసే ప్రార్థన కాదు ఇది. మోషే తన చేతులు పైకెత్తే చాలు, పరమందునటువంటి దేవుడు ఆలకించి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఉరుములు వడగండ్లు నిలిచిపోయి అంట. అయినా సరే ఆ జనులు దారికి రాలేదు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 27వ అధ్యాయం 22వ వచనంలో, మూడిని రోట్లో వేసి, చూడండి ఒకసారి, మూడిని రోట్లో వేసి గోధుమలు ఎలాగైతే రోకడితో దంచుతామో అలా దంచినా సరే వాడు మూడత వదలదు అంటాడు. సామెతల గ్రంథం 27:22. మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోకడితో దంచిన వాని మూడత వాడిని వదిలిపోదు అన్నాడు. కాబట్టి గమనించండి, చాలామంది మూఢత్వంలో ఉంటారు. మోషే ఎంత చెప్పినా దేవుడు ఇన్ని తన హృదయాన్ని నొచ్చించగలిగేటంతటి కార్యాలు చేసినా కానీ ఫరోకి మార్పు అనేది కలగలేదు. ఫరో మళ్ళా కఠినం చేసుకుంటూ వచ్చాడు, కఠినమైపోయాడు. ప్రభు యొక్క మహాశక్తిని చూసి కూడా చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. ఫరో లాంటి పరిస్థితి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు. ఫరోని చూపించి మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎన్నో అవకాశాలు, ఎన్నో తరుణాలు ప్రభు నీకు ఇస్తున్నారు. ఎన్నో విధాలుగా ప్రభు నీకు మేలు చేయాలని చూస్తున్నారు. కోపించుచునే తన వాత్సల్యతను నీ పట్ల కనుపరుస్తున్నాడు ఆయన. ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుని దేవుడిచ్చిన తరుణాన్ని, అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఇంకా నీకు సమయం ఉంది. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నారు. నీ ఈనాడైనా సరే అయితే, సరిచేయబడితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులు మారుస్తాడు. ఏదో ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఆపదలు, కష్టాలు ఉన్నప్పుడు భక్తి విశ్వాసాలతో నటించడం కాదు. నిజమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు. ప్రభువుకు పూర్తిగా లోబడు. నీలో కఠినత్వం, మూర్ఖత్వం, వ్యతిరేకత ఏది లేకుండా చూసుకో. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నీకు మేలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు సర్వశక్తిమంతుడు. ఆయనకు లోబడితే నీకు మేలు. ఎంతగా ఫరో తిరుగుబాటు చేస్తున్నా ప్రభు తన ప్రేమను, అతను తప్పించుకోవడానికి అవకాశాన్ని, అతను మారడానికి అవకాశాన్ని ప్రభు ఇస్తూనే వచ్చారు. అయినా సరే అతను కఠినం చేసేసుకున్నాడు. చివరికి ప్రభువే అతని హృదయాన్ని కఠినం చేసి లోకానికి అంతటికి తన ద్వారా, ఫరో ద్వారా దేవుని ఔన్నత్యం, దేవుని మహాత్యం, దేవుని గొప్పతనం లోకం గ్రహించేటట్లుగా చేసుకున్నాడు ఆయన. కాబట్టి శిక్ష పెడుతున్నాడు నీ ఎదుట, రక్షణ ఇస్తున్నాడు. ఏది కోరుకుంటావో నీ ఇష్టం. ప్రభునందు విశ్వాసం ఉంచితే తప్ప, ప్రభు వాక్యానికి నువ్వు విధేయుడు అయితే తప్ప, ప్రభు వైపు నువ్వు చూస్తే తప్ప నీ జీవితంలో మార్పు కలగదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రభు నిన్ను సరైన మార్గంలో, విధానంలో నిలబెడతా ఉన్నాడు. నీ ముందు సరైన మార్గాన్ని ఉంచాడు. నీకు స్వాతంత్ర్యాన్ని కూడా ఇచ్చాడు. బలవంతంగా ప్రభు ఎవరితో ఏం చేయించాడు. నువ్వు దేన్ని కోరుకుంటావు. అందుకే అంటాడు మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తాడు, నేడు జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని నీ ఎదుటి పెడుతున్నాను. నీ ఇష్టం, నువ్వేది కోరుకుంటావు. కాబట్టి నీ ఇష్టం, నీకు స్వాతంత్ర్యం ఉంది. నిన్ను బలవంతంగా ప్రభు ఎప్పుడు తన సేవ చేయించుకోడు. నువ్వు లోబడ్డావా, దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. నువ్వు తిరగబడ్డావా, శాపాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ విషయాల్లో జాగ్రత్త వహిద్దాం. ప్రభు బిడ్డలుగా విరాజిల్లుదాం. ఆయన మార్గాల్లో నిలుద్దాం. ఫరో లాంటి కఠిన హృదయాన్ని తీసేసుకుందాం. దేవునికి లోబడదాం. విధేయత చూపిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే విధంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. రేపటి దినం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనాలండి.